హే మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో ముఖ్యంగా 10th పిల్లల కోసం ఎవరైతే హిందీలో చాలా ఎక్కువ భయపడుతుంటారో వాళ్ళకి ఎలాగో ఒకలాగా పాస్ అయితే చాలురా బాబు అని ఫీలింగ్ ఉంటుందో సో వాళ్ళ కోసం అనమాట. ఎందుకంటే మనకి ఈ గ్రామర్ పార్ట్ అనేది మినిమం 30 మార్క్స్కి ఉంటుంది. ఆ 30 మార్క్స్ కూడా మనం ఎలా తెలుసుకోవాలనేది ఒక్కసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రామర్ పార్ట్ ఎక్కడుందబ్బా అని ఆలోచిస్తున్నారు కదా, నేను చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్క లెసన్ చివరిలో మనకి ఇక్కడ ఈ ప్లేస్లో ఈ ప్రాయవాచి శబ్దం ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్టయితే కనుక బుక్ ఓపెన్ చేసి చూస్తే ఈ ప్రాయవాచి శబ్దం ఉంటుంది. అలా మనకి ఇస్తారనమాట. ఈ ప్రాయవాచి శబ్ది ఏవైతే ఉన్నాయో అవే నేను మీకోసం ఇక్కడ తెచ్చాను. ఈ ప్రాయవాచి శబ్ద రూపంలోని ఈ ప్రాయవాచి శబ్దం మీకు ఫుల్లీ అంటే ఫస్ట్ లెసన్ నుంచి 10th లెసన్ వరకు అనమాట. ఫస్ట్ లెసన్ నుంచి 10th లెసన్ వరకు, లాస్ట్ లెసన్ ఐ డోంట్ నో లాస్ట్ లెసన్ ఏ లెసన్ అనేది నాకు ఐడియా లేదు. సో లాస్ట్ లెసన్ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నమాట. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి. ఫస్ట్ లెసన్లో తరు అని వర్డ్ ఉంది. ఫస్ట్ లెసన్లో తరు అని వర్డ్ ఉంది. తరుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాయవాచి శబ్దం అంటే ఏంటి? ప్రాయవాచి శబ్దం అంటే సినోనిమ్స్. ప్రాయవాచి శబ్దం అంటే సినోనిమ్ అన్నమాట. సో సేమ్ మీనింగ్ ఉంటుంది బట్ డిఫరెంట్ వర్డ్. సేమ్ మీనింగ్ బట్ డిఫరెంట్ వర్డ్. తరు, ఫస్ట్ వన్ తరు. తరు అంటే వృక్ష్, పేడ్ అంటే దీని మీనింగ్ ఏంటి? చెట్టు. గగన్, గగన్కి ప్రాయవాచి శబ్ద ఆకాశ్, ఆస్మాన్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి? ఆకాశం. నబ్, ఘన్, ఘన్ యొక్క సినోనిమ్ ఏంటి? మేఘ్ అండ్ బాదల్. వీటి యొక్క మీనింగ్ ఏంటి? ఆకాశంలో మబ్బులు ఉంటాయి కదా, సో ఆ మబ్బుల కోసం ఇదన్నమాట. ఈ మూడు కూడా మనకి వచ్చేది ఫస్ట్ లెసన్ నుంచి. నెక్స్ట్ మనకి సెకండ్ లెసన్లో ఈద్ అనేది ఉంది. ఈద్ అంటే ఈద్ యొక్క సినోనిమ్ ఏంటి? ఇది ఒక పండగ. ముస్లిమ్స్ యొక్క పండగ పేరు ఈద్. ఈద్ యొక్క సినోనిమ్ ఏంటి? ఈద్ జులా లేదా ఇదుల్ ఫితర్. ఇదుల్ జులా, ఇదుల్ ఫితర్. నెక్స్ట్ ప్రభాత్ అంటే ఏంటి? ప్రాత, సవేరా. ఇదేంటి? దీని యొక్క మీనింగ్ ఏంటి? మార్నింగ్. వృక్ష్ ఇక్కడ ఏదైతే ఉందో అదే వేరే రూపంలో ఇచ్చారు, సేమ్ అదే రాసాము. నెక్స్ట్ దునియా అంటే మనకి ఈ సంసారం, జగం అంటాం కదా. చూడండి ఇక్కడ తెలుగులో కూడా జగం అంటాము, అలాగే హిందీలో కూడా జగ్ అంటారు. సో ఇవి మీకు ఈజీగా గుర్తుండిపోయే వర్డ్స్. చాలా వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి ఏవైతే మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. అలాగే అమృతం అంటాం కదా తెలుగులో, అదే అమృత్ అన్నమాట. దాని యొక్క సినోనిమ్ ఏంటి? సుధా, అమీయ. దాని తర్వాత పావన్ అంటే పవిత్రమైనది. చూడండి, పవిత్రమైనది తెలుగులో కూడా ఈ పదం ఉంటుంది కదా, పవిత్రమైనది. పాక్. తర్వాత జనులు అంటాం కదా తెలుగులో. జనులు అంటే మనుషులు, వాళ్ళని లోక్ అంటే ఈ సామెత విన్నారా? లోకులు కాకులు అని. సో లోక్ అంటే మనుషులు, లోక్ అంటే మనుషులు. పృథ్వీ అంటే ధర అంటే భూమి. అవని అనే పదం వినే ఉంటారు మీరు, ఇది తెలుగులో ఉంది. నెక్స్ట్ మనకి సాధన ఈ ఘన్ అండ్ మేఘ్ అనేది ఇక్కడ కూడా రిపీట్ అయింది, సో నేను దీనికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి సాధన అంటే అభ్యాస్. నెక్స్ట్ వచ్చేది త్యోహార్ అంటే పండగ, పర్వ్. నెక్స్ట్ వచ్చేసి దేహాత్ అంటే పల్లెటూరుని దేహాత్ అంటారు అనమాట. పల్లెటూరుని దేహాత్ అంటారు. గ్రామ్. భాష అంటే మన యొక్క భాష, మనం ఏ భాషలో మాట్లాడుతున్నాం దాని యొక్క అర్థమైన భాష అనమాట. బోలి, శైలి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏమున్నాయి? నెక్స్ట్ ఇక్కడ చూసేటప్పటికి సమాధాన్, హల్. ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ని హల్ అంటారనమాట, ఉపాయ్. సంకల్ప్, ఏదైనా పని చేసే టైంలో మనం ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాం కదా ఇలా చేయాలని, సో సంకల్ప్. ప్రభు మనం ఎవరిని పిలుస్తాం? ప్రభు అని దేవుణ్ణి పిలుస్తాం. సో దేవత, ఈశ్వర్. పానీ చూడండి యాజ్ యూజువల్గా నీరు అని పిలుస్తాం, అలాగే జలం అంటాం.
ఈ పదాలు మీకు ఇట్టే గుర్తుండిపోతాయి. ఎందుకు అంటే ఇవి తెలుగులో కూడా సేమే. చందమామని చంద్ర అన్నారు ఇక్కడ. చాంద్, శశి. నారి అంటే స్త్రీ, మహిళ. ఈ 2 పదాలు కూడా తెలుగులో కూడా యూజ్ అవుతాయి. మిత్ర అంటే మిత్రుడు. సఖా, సాథి. ప్రేమ్ అంటే ప్రేమ, దాన్ని హిందీలో ప్యార్, ప్రీతి. నెక్స్ట్ బర్షాత్ అంటే వర్షం. ఇక్కడ వర్ష ఉంది, ఇక్కడ బారిష్. మీరు యాజ్ ఇట్ ఈస్గా లిటిల్ బిట్ టచ్ అయినట్టు వర్ష అని రాసిన అది కరెక్ట్ మీనింగ్ వస్తుంది, మీ మార్క్స్ ఎక్కడికి పోవు. సో టెన్షన్ పడకండి, నిదానంగా ఆలోచించి రాయండి. నెక్స్ట్ సరిత అంటే నది, తటిని. నెక్స్ట్ పహాడ్ అంటే కొండ. గిరి. మనం పర్వతాలని చూడు అంటాం కదా, తెలుగులో కూడా ఈ పదాలు ఉంటాయి. అలాగే గిరి ప్రదక్షిణ చెయ్యు. అలాగే ప్రతిభ అంటే వాళ్ళు ఉన్న గొప్పదనం, వాళ్ళు ఉన్న జ్ఞానం. జ్ఞాన్. నెక్స్ట్ పరిశ్రమ అంటే ఆడు కష్టపడుతుందని, శ్రమిస్తున్నాడు, ఆడి యొక్క కష్టం. సో నెక్స్ట్ పరిశ్రమ అనమాట. మజ్దూరి. ఛాత్ర అంటే శిష్యుడిని శిష్య అంటాము, అలాగే విద్యార్థి అనమాట. నెక్స్ట్ శిక్ష అంటే చదువు, మనకి శిక్షణని విద్యా దీక్ష. సో ఇది మీకు చాలా ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇందులో మరొకటి అడిగాడు, ఏంటంటే వాక్య ప్రయోగ్ కీజియే అని అడిగాడు. ఇందులో ఏమడిగాడు, వాక్య ప్రయోగ్ కీజియే. ఫస్ట్ ప్రాయవాచి శబ్ద మీరు లర్న్ చేస్తే కనుక ఈజీగా ఉంటాయి. కాబట్టి లర్న్ చేసేసిన తర్వాత వాక్య ప్రయోగం అనేది నేను ఈజీగా మీకు మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాగా మంచిగా రాయాలని, మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ, అంటిల్ దెన్ బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.